తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఈ మధ్య పెళ్లిపీటలెక్కుతున్నారు. సినిమాల్లో నటిస్తున్న తమకు కాబోయే భర్తలను పరిచయం చేస్తున్నారు. కోటీశ్వరులను పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో హీరోయిన్ తన ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో చూద్దాం. అందానికి నిలువెత్తు అందం ఆమె సొంతం. కొన్ని సినిమాల్లో నటించినా సరే మంచి పేరు దక్కించుకుంది. ఆమె ఎవరో కాదు, ముద్దుగుమ్మ నివేతా పేతురాజ్. హీరోయిన్గా డీసెంట్ హిట్లతో ఆకట్టుకుంటున్న నివేతా పేతురాజ్ పెళ్లికి సిద్ధమైంది. తాజాగా తనకు కాబోయే భర్తని పరిచయం చేసింది. రహస్యంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టి తన ప్రియుడిని అభిమానులకు పరిచయం చేసింది. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పంచుకుంటూ ఇప్పటి నుంచి జీవితమంతా ప్రేమాయణమే అని పేర్కొంది. ప్రియుడితో తన ఫోటోలను పంచుకుంటూ వీటికి లవ్ సింబల్స్, రింగ్ ఈమోజీలను జోడించింది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు నివేతా పేతురాజ్ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వ్యాపారవేత్త రాజ్హిత్ ఇబ్రాన్తో నివేతా మ్యారేజ్. అయితే అసలు పెళ్లి అనగానే రాజ్హిత్ ఇబ్రాన్ ఎవరు అంటూ అందరూ సెర్చ్ మొదలుపెట్టారు. దానిలో భాగంగా నివేతా పేతురాజ్ పెళ్లి చేసుకోబోయేది ఎవరనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఆమెకు కాబోయే భర్త వివరాలు బయటకు వచ్చేశాయి. నివేతా రాజ్హిత్ ఇబ్రాన్ని వివాహం చేసుకోబోతుంది. ఆయన బిజినెస్ మ్యాన్, దుబాయ్ బేస్డ్ వ్యాపారవేత్త అని తెలుస్తుంది. ఈ ఏడాది చివరిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట. ఇది పూర్తిగా ప్రైవేట్ సెరమనీ లాగా ఉండబోతుందని పిఆర్ టీం వెల్లడించింది. కేవలం కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే ఈ ఈవెంట్కి హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. వీరి మ్యారేజ్కి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే నివేతా పేతురాజు రాజ్హిత్ ఇబ్రాన్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయినట్లు తెలుస్తుంది. తన పోస్ట్లో రింగ్ని షేర్ చేసింది నివేతా. ఇంతేకాదు, కాబోయేవాడితో అంత క్లోజ్గా ఫోటోలు దిగింది. ఆల్మోస్ట్ లవర్స్ లాగా వీరు ఫోటోలు ఉన్నాయి. దీంతో ఎంగేజ్మెంట్ కూడా ప్రైవేట్గా జరిగిపోయిందని తెలుస్తుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. మదురైకి చెందిన నివేతా పేతురాజు 2016లో ఓర్ నాల్ కూదు అనే తమిళ చిత్రంలో హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది. తర్వాత ఏడాది మెంటల్ మదలో చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాగానే ఆడింది. అందులో ఆమె యాక్టింగ్కి, ఎక్స్ప్రెషన్కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.